సూపర్ రవి. ఇది మీదేనా? మాదే. ఎట్లా ఎందుకు ఎండిపోయింది అది? నీళ్ళు లేక. నీళ్ళు లేకనా? కేసీఆర్ ఉన్నప్పుడు 6 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా మంచిగా కాలువ నీళ్ళు వదిలిపెట్టి పక్కనే ఉండే కాలువ. కాలువకు పండేదా? ఆ కాలువకే వండేది. 6 ఎకరాలు పెట్టేది. ఇప్పుడు 3 ఎకరాలు పెడితే 3 ఎకరాల్లో 2 ఎకరాలు ఎండిపోయింది. 2 ఎకరాలు ఎండిపోయింది. ఆ ఎకరం అంతా ఉన్నది. గొర్రెలు మేము. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది 15 నెలల? 15 నెలల్లో ఏం చేస్తలేడు. కాలువ నీళ్ళు వదిలిపెడతానంటే కాలువ నీళ్ళు ఇంతవరకు రానే రాకపోయా. ఎట్లా మీ పరిస్థితి ఎట్లా ఏంది మరి? ఇట్లా ఎండిపోతున్నాయి భూములు, ఏం చేయాలో అర్థమవుతుంది. ఇక మళ్ళీ హైదరాబాద్ మొక్కని మళ్ళీ పట్టవలసి వస్తట్టు. మళ్ళీ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళ నుంచి కాలువ అయింది. అక్కడి నుంచి ఇటు వచ్చి ఆ కౌలు బట్టి ఎకరాన 4,000 5,000 కౌలు బట్టి చేసేది. మీ భూమి కాకుండా మళ్ళీ కౌలు బట్టి చేసేది. నీళ్ళు ఉన్నాయి కదా, బోరు కాలువ నీళ్ళు వస్తాండే మళ్ళీ బోరు పోతాండే ఫుల్గా కాలువ నీళ్ళు వచ్చే పట్టుకే. ఇప్పుడు కాలువ నీళ్ళు రాంది. ఇప్పుడు ఉన్నది ఏం చేయాలి అంటే? ఇప్పుడు కేసీఆర్ రాకముందు మీరు హైదరాబాద్ బతికేటోళ్ళ, కేసీఆర్ వచ్చినాక రిటర్న్ వచ్చి ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటే బతాను. ఇప్పుడు మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది మళ్ళా. అంటే స్థానికంగా మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎస్ఎస్మి రెడ్డి. సరే, మరి ఆమె కనీసం వాళ్ళకన్నా చెప్పే ప్రయత్నం చేసినాను. చెప్తా మమ్మల్ని దగ్గర రానిస్తారా వాళ్ళు? మమ్మల్ని అంతేనా? కార్యకర్తలు పోతే కార్యకర్తలే మాట్లాడతారు. మా దాకా ఏడొస్తారు వాళ్ళు, మా అడుగుతారా? కాకపోతే వాళ్ళ సైడ్ ఉండాలని మాట్లాడిపిస్తారు. సరే, మరి ఇప్పుడు ఈ 3 ఎకరాల మీద ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది మీకు? ఇప్పుడు ట్రాక్టర్ దున్నిస్తే ఎకరాన్ని 7,000 8,000 అవుతుంది. ఇత్తన పొట్లకు ఇప్పుడు 10 కిలోల బత్త అది 1,000 రూపాయలు అవుతుంది. ఇవన్నీ మొత్తం వృధా, అంతా వృధా. ఇప్పుడు చేతుకుంటేనే పోతుంది. ఇంకా అప్పు చేసి కనీసం రైతు బంధు అలాంటివి అవి కూడా వాళ్ళే. రైతు బంధు వల్లే, రైతు బీమా వల్లే, ఏది వల్లే. కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి పడుతూనే ఉండేది. ఆ శంగు ఆనకాలం ఇట్లా కారుకు మోదాలే పడేది. పెడితే దాని పైసలకి అటు ఇటు ఇచ్చేది అన్నట్టు. ఓట్లకు బోనస్ కూడా ఇస్తానగా? బోనస్ కూడా లేదు. ఇప్పుడు ఉన్న పోలమే ఎండిపోయి ఇంకా బోనస్ వేయడానికి ఇస్తాడు. మనం వేయడంగా అమ్ముకుంటాం. నువ్వు బండితే కదా బోనస్ ఇచ్చేది. ఉన్నదే ఎండిపోయా. ఎట్లుంది? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలా అన్నారు. ఎట్లా ఉంది మార్పు? ఎక్కడిది ఉన్నదే ఆగమైతుంది. ఉన్నది ఆగమయ్యే పరిస్థితి ఉంది. వచ్చింది. మళ్ళీ గెలుస్తారా? మళ్ళీ గెలిచి మళ్ళీ 30 ఏళ్ళ దాకా మళ్ళీ రానే రాదు కాంగ్రెస్ పతాకే. అంతేనా? ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఆ పరిస్థితి అట్లా చేస్తున్నా. అప్పు మరి ఇన్ని రోజుల నుంచి అప్పు కనవాలేదు. ఇప్పుడు అప్పు అని అంటుండు. మరి అప్పు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పు ఏడ కనవాలేగా మరి. ఇప్పుడు అప్పు అని చెప్తాండే. ఇప్పుడు నిలబడ్డ కాంచాలి అప్పే తెస్తున్నా అంటుండు. అప్పు తెచ్చి ఒళ్ళు పెడుతుండు. రైతులకే పెట్టేది. మరి రైతు బంధు, రైతు బీమా ఏది మరి ఇంతవరకు? రైతు బంధు ఏది రాలే. బోనస్. ఈ కరెంటు 24 గంటలు వస్తుందా రైతులకు? 24 గంటలు అంటే ఇప్పుడు నీళ్ళే సక్కర్లేదు. 24 గంటలు వస్తుంది, 10 గంటలు వస్తుంది. కాలువ నీళ్ళు లేనిది, నీళ్ళు స్టోరేజ్ పైకి లేనిది, నీళ్ళు